యువత అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, అబ్బాయిలు కూడా ఈ మధ్య బాధితులు అవుతా ఉన్నారు. సో ఏంటంటే ఈ మ్యాట్రిమనీ ఏదైతే ఉందో, అంటే మ్యాట్రిమనీ అనే కాదు, అట్లాంటివి కూడా చాలా ఫేక్ యాప్స్ వచ్చినాయి. దానివల్ల ఏమవుతుందంటే ఫేక్ గా చాలా మంది రిజిస్టర్ అయ్యి, అమ్మాయిలైనా అబ్బాయిలైనా రిజిస్టర్ అయ్యి ఏం చేస్తున్నారంటే కొన్ని రోజులు వాళ్ళతోని మంచిగా కాలం గడిపి వాళ్ళ దగ్గర నుంచి కూడా లక్షలలో, కొంతమంది దగ్గర నుంచి కోట్లలో కూడా పైసలు దోచేసుకుంటా ఉన్నారు. దానికి సంబంధించి మళ్ళా వెలుగులోకి వచ్చింది. మొత్తం నవంబర్ నాటికి దగ్గర పడ్డ వారి సంఖ్య 135. ఎవరైతే మోసపోయినరో వాళ్ళది. పెళ్లి సంబంధాల వెబ్సైట్ల కేంద్రంగా మోసాలు చేస్తూ ఉన్నారు. ఈ తరహా మోసాలు కట్టడిపై పోలీసులు దృష్టి పెడుతున్నారు. ఒకటి కూడా ఏంటంటే ఆల్మోస్ట్ అందరూ ఫోన్ వాడేటోళ్ళు ఆల్మోస్ట్ కొంచెమన్నా అవగాహన ఉంటది కాబట్టి జాగ్రత్తగా ఉంటే బాగుంటది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎవరు చెప్పకుండా కూడా మన జాగ్రత్తలు ఉంటే బాగుంటది. అందుకే గతంలో కూడా ఇవి కూడా ఎవరు నమ్మకుండా, ఎవరైతే ఈ పెళ్లిళ్ళు చూసేటోళ్ళు ఉంటారు కదా, మ్యారేజ్ బ్రోకర్స్ అని అంటారు కదా, వాళ్ళ త్రూ వెళ్తేనే బాగుంటుంది అని చెప్పి అంటా ఉన్నారు. అనవసరంగా మన మీద ఆన్లైన్లో చూసుకొని వాళ్ళ దగ్గర పోయి మోసపోడు. అంటే కొన్ని సిచ్యువేషన్స్ లో మంచి జరగవచ్చు, కొన్ని సిచ్యువేషన్స్ లో చెడు జరగవచ్చు, చెప్పలేం మన హ్యాండ్స్ లో ఏది కూడా ఉండదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సో దానికి సంబంధించే కొన్ని సిచ్యువేషన్స్ కూడా ఇక్కడ ఇచ్చింది. ఏంటంటే ఏపీకి చెందిన వ్యాపారి ఓ మ్యాట్రిమోనీ వెబ్సైట్ లో వరుడు కావాలంటూ కూతురి ప్రొఫైల్ ని రిజిస్ట్రేషన్ చేసిండంట. దీంతో ఒక యువకుడు తమకు ల్యాంకో హిల్స్ లో విల్లా ఉంది, తండ్రి డిఆర్డిఓలో పనిచేస్తారంటూ యువతి తండ్రికి తన ఫోటోలు పంపిండంట. తర్వాత తన తాత ఆరోగ్యం బాగాలేదని 2.5 లక్షలు వసూలు చేసిండంట. అనంతరం పెళ్లి చూపులకు రమ్మంటూ లొకేషన్ పంపిండు. హైదరాబాద్ వచ్చిన అమ్మాయి కుటుంబం అతడిచ్చిన చిరునామాకు వెళ్ళగా ఆ పేరు గల వారు ఎవరు లేరని చెప్పి అక్కడ వాచ్మెన్ చెప్పడంతో మోసపోయిందని చెప్పి కూడా గ్రహించిందంట. అంటే ఎంత సింపుల్ గా మోసపోతున్నారు వాళ్ళు కూడా, ఎంత ఈజీగా వీటిని ఆధారం చేసుకుని ఇట్లా స్కాములు చేస్తున్నారు అనేది ఒక్కసారి ఆలోచించండి. మ్యాట్రిమోనీ వెబ్సైట్లు, యాప్లలో కనిపించే అమ్మాయిలు అబ్బాయిల ప్రొఫైళ్లలో ఏది నిజం ఏది నకిలీ అని తెలుసుకోవడం సవాలుగా మారింది. నగరంలో గత ఏడాది వివాహ పరిచయ వేదికల్లో మాయగాల బారిన పడిన 105 మంది సుమారు 3 కోట్ల మేర నష్టపోయినట్ట. వామ్మో, 100 మంది అంటే అరౌండ్ ఆల్మోస్ట్ 100 మంది 3 కోట్ల వరకు కూడా నష్టపోయానంటే అదే చెప్తున్నా. వీళ్ళు దీన్ని బేస్ చేసుకొని ఎన్ని అరాచకాలు చేస్తున్నారు, మళ్ళీ తర్వాత అయినా కూడా ఎంత బ్లాక్ మెయిల్ కి దిగుతారు ఏందనేది ఒకసారి ఆలోచించుకోండి. ఈ ఏడాది నవంబర్ నాటికి 135 కేసులు నమోదయ్యాయి. మ్యాట్రిమోనీ వేదికలలో నైజీరియన్లు, సైబర్ మోసగాళ్లు సైతం నకిలీ ఫోటోలు, చిరునామాలతో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. తమ బ్యాంకు ఖాతాలు, డెబిట్ కార్డులు ఆదాయ పన్ను శాఖ ఫ్రీజ్ చేసిందని, ఆర్థిక సాయం చేయాలని మాయ మాటలు చెప్పి బూరిడి కొట్టిస్తున్నారు. అంటే వాళ్ళ నమ్మించాలంటే అవే కదా. నైజీరియన్లు వాళ్ళందరూ కూడా ఫేక్ ప్రొఫైల్స్ పెట్టుకొని మా ఇట్లా బ్లాక్ అయినాయి, సో అండ్ సో ఇష్యూ అయింది, ఫ్రీజ్ అయినాయి మా అకౌంట్స్ అన్ని కూడా, మాకు ఇట్లా వెంటనే పైసలు కొట్టండి మళ్ళీ ఇచ్చేస్తా అని చెప్పి కూడా ఇట్లా అందరినీ మాయా మాటలు చెప్పి మోసం చేస్తా ఉన్నారంట. అందుకే చెప్తున్నా, అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా కూడా ఇట్లాంటి వాటిలలో దయచేసి మోసపోకండి. ప్రతి ఒక్కరు కూడా సౌకున్నోళ్ళు ఇంకా మోసపోతే ఎంత గలీజ్గా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. సౌకున్నోళ్ళ కన్నా ఎక్కువ సౌకున్నోళ్ళే మోసపోతా ఉన్నారు. మరి దీనిపైన కూడా పేరెంట్స్ అయినా పిల్లలైనా ఎవరైనా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఫేక్ యాప్స్ ని నమ్మకండి. బెటర్ మీరు ఎవరైనా బ్రోకర్స్ త్రూ పోతే ఈజీగా ఉంటుంది. లేదు మీ అదృష్టం బాగుంటే నిజంగా ఇళ్ళనే మంచోళ్ళు దొరకవచ్చు, బాగాలేకపోతే వీళ్ళనే ఎవడో ఒక హవలగాడు దొరికి ఇట్లా మీరు కూడా నష్టపోవచ్చు. అందుకే మన జాగ్రత్తలు మనం ఉంటే బాగుంటుందని చెప్పి కూడా పోలీసులు కూడా చెప్తా ఉన్నారు. దీనిపైన మీరేమనుకుంటారు అనేది ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలపండి. వీడియో ఇస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.